కాలు జారితే వెనక్కి తీసుకోగలం గానీ నోరు జారితే వెనక్కి తీసుకోలేము అన్న విషయం తలపండిన వైసీపీ నేతలకు తెలియని విషయం కాదు. అయినా ఈగో ఏ మాట మాట్లాడితే ఎలాంటి పరిణామాలు జరుగుతాయో వాటి పర్యవసానాలు ఎలా ఉంటాయో తెలుసుకోకుండా వాగేస్తూ ఉంటారు. చివరికి అలాంటివి వివాదాస్పదంగా మారి వారి మెడకే చుట్టుకుంటున్నాయి. ఇటీవల మహిళలపై నోరు పారేసుకున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యేకి తగిన శాస్తే జరిగింది. తమను కించపరిచారంటూ మహిళలు ఏకంగా ఆ నేత చిత్రపటానికి చెప్పుల దండ వేసి ఊరేగించడంతో పరువు పోయింది. ఆ తర్వాతైనా తత్వం బోధపడిందా అంటే అది లేదు. ఇంతకీ ఎవరా మాజీ ఎమ్మెల్యే, ఏ నియోజకవర్గం, మహిళలపై ఆయన చేసిన కామెంట్స్ ఏంటి, వాటి వివాదం ఏంటి? వైసీపీ ఆవిర్భావం తర్వాత రాజకీయాల్లో బూతుల సంస్కృతి పెరిగిపోయింది. ఫ్యాన్ పార్టీ నేతలు ఎంత రెచ్చగొట్టినా ఇతర పక్షాల నాయకులు ఈ విషయంలో సంయమనం పాటిస్తున్నారు. కానీ అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో కూర్చున్న వైసీపీ లీడర్లకు నోటి తీట తగ్గడలేదు. వైసీపీ హయాంలో కొడాలి నాని ఏ విధంగా నోరు పారేసుకున్నారో అందరికీ తెలిసిందే. సభ్యత సంస్కారం మరిచి నిస్సిగ్గుగా తిట్ల పురాణం సాగించిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. నలుగురు నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్టు కొందరు వైసీపీ నేతలు వ్యవహరించారు. ఇప్పటికీ అలానే ప్రవర్తిస్తున్న వారున్నారు. వైసీపీ వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఈ కోవలోకే వస్తారు. మహిళలందరూ తాగుబోతులు అన్న వ్యాఖ్యలు ఏరి కోరి కష్టాలను కొని తెచ్చుకున్నట్టు అయ్యింది. అధికారంలో ఉన్నప్పుడు నోరు పారేసుకుంటే చెల్లుబాటైంది. పవర్ పోయిన తర్వాత కూడా అలానే ఉంటామంటే కుదరదు. నోరు కంట్రోల్లో పెట్టుకోకపోతే తంటాలు తప్పవు. దూల తీరేలా దుమ్ము దులుపుతారు. జగన్ పాలనలో ప్రజాసేవ కంటే వివాదాలతోనే నెట్టుకొచ్చిన బ్రహ్మనాయుడు గత ఎన్నికల్లో ఓటమి తర్వాత కూడా తన పాత పద్ధతిని, పాడు బుద్ధిని పోనిచ్చుకోలేదు. జనాదరణ తగ్గింది అనుకుంటే 10 మంది నోళ్లలో నానాలనుకుని పచ్చి బూతులు మాట్లాడేవారు. పార్టీ సమావేశమైన, బహిరంగ సభ అయిన టీడీపీ నేతలపై నోరు పారేసుకునేవారు. వైసీపీ హయాంలో ధాన్యానికి ధర లేదని వినుకొండ నియోజకవర్గ రైతులు అప్పటి ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయల దగ్గర తమ గోడు వెళ్లబోసుకుంటే బొల్లా వారిని దూషించిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అంతటితో ఆగకుండా చెప్పుతో దాడికి ప్రయత్నించడంపై అప్పట్లో పెద్ద వివాదమే జరిగింది. ఇప్పటికీ అదే తీరు ప్రదర్శిస్తున్నారు. ఇటీవల నకిలీ మద్యం వ్యవహారంపై వైసీపీ నిర్వహించిన నిరసనలో మహిళలందరూ మద్యం తాగుతూ తమ ప్రవర్తనను ప్రపంచానికి చూపుతున్నారని బ్రహ్మనాయుడు చేసిన కామెంట్స్ దుమారం రేపాయి. మహిళలందరూ తాగుబోతులు అంటే వారు ఊరుకుంటారా? ఈ వ్యాఖ్యలు తమను కించపరిచేలా ఉన్నాయంటూ ఆగ్రహంతో రగిలిపోయిన మహిళా లోకం తిరుగుబాటు చేయడంతో బొల్లా ఆత్మరక్షణలో పడాల్సొచ్చింది. వినుకొండలో నిరసన ప్రదర్శన నిర్వహించిన మహిళలు బ్రహ్మనాయుడు చిత్రపటానికి చెప్పుల దండ వేసి ఊరేగించడంతో ఈ నేత పరువు పోయింది. మహిళలను కించపరిచిన ఈ మాజీ ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక రాష్ట్ర మహిళా కమిషన్ కూడా బొల్లా వ్యవహారంపై స్పందించింది. మహిళలందరూ మద్యం తాగుతున్నారు అన్న వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పకపోతే నోటీసులు ఇవ్వాల్సి వస్తుందని హెచ్చరించిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. దీంతో విచారణకు పిలిస్తే పరువు పోతుందన్న ఉద్దేశంతో పలాయన వాదనం అందుకున్నారు. తప్పు తమదని తెలిసినా నెపాన్ని మీడియాపైకి నెట్టేయడం రాజకీయ నేతల నైజం. క్షమాపణ చెప్పడానికి బదులు తన మాటలను వక్రీకరించారని సమర్థించుకునే ప్రయత్నం చేయడం మహిళలను మరింత ఆగ్రహానికి గురిచేసింది. మరి మహిళా కమిషన్ బొల్లా బ్రహ్మనాయుడుకు నోటీసులు జారీ చేసి విచారణకు పిలుస్తుందా లేక లైట్ తీసుకుని వదిలేస్తుందా అన్నది చూడాలి.